సాధారణంగా మనిషి యొక్క లక్షణం ఏంటంటే నేను గొప్ప అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. నా దగ్గర ఉన్నది నీ దగ్గర లేని దాని గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు. ముఖ్యంగా చెవిటి వాళ్ళ విషయంలోకి వస్తే వాళ్ళని సౌండ్ ఇంజనీర్ అని, ఇవి చెవిటోడని సాధారణంగా బహిరంగంగా అంటూ ఉంటారు. దానికి ఇప్పుడు మనం రంగస్థలం అనే సినిమాలో చూసాం. హీరో పెట్టుకోవడానికి ఇష్టపడాడు, ఎందుకంటే అంత నన్ను చెవిటోడు అనుకుంటారు కావచ్చు. అంటే ఈ ట్రైన్ టు యాక్ట్ దట్ నాకు నార్మల్గా వినబడుతుంది. అంటే మీరు ఎక్కువ కేసులు విని ఉంటారు కాబట్టి, అంటే యూ నో ద పెయిన్, ఎందుకంటే ఫ్రమ్ దేర్ స్టోరీస్. అంటే చెవిటి వాళ్ళ విషయంలో కానీ, లేదా చెవిటి మిషన్ వాడే వాళ్ళ విషయంలో కానీ, అంటే బయట కనబడే వాళ్ళ విషయంలో కానీ సమాజం ఎట్లా స్పందించాలి, సో ఏ రకంగా స్పందించకూడదు, దాని గురించి కొద్దిగా అవగాహన కలిగిస్తుంది. మన సమాజం, మన ఇండియా, ఇట్ ఈస్ ఎ డెవలపింగ్ కంట్రీ. మీరు డెవలప్డ్ కంట్రీస్లో తీసుకుంటే డెఫ్ అండ్ మ్యూట్ ఉండినా కానీ, అంటే మూగా మరియు చెవుడు ఉండినా కానీ, దెర్ ఇస్ అ వైబ్రెంట్ కమ్యూనిటీ వేర్ సైన్ లాంగ్వేజ్ మీద కమ్యూనికేషన్ ఉంది. లిప్ రీడింగ్ అండ్ సైన్ లాంగ్వేజ్, అమెరికన్ సైన్ లాంగ్వేజ్, బ్రిటిష్ సైన్ లాంగ్వేజ్, అలాగే మన ఇండియన్ సైన్ లాంగ్వేజ్ కూడా ఉంది. చాలా మందికి ఇది తెలియదు. దే ఆర్ బీయింగ్ లుక్ డౌన్. తిట్టేటప్పుడు కూడా ఒకవేళ పొరపాటున ఏమైనా తినే యూ డమ్ ఇడియట్, ఆ డమ్ అనేది కంపల్సరీ పడిపోతుంది. కానీ వాళ్ళకి తెలియదు వాడు డఫ్ ఉన్నాడు కాబట్టి వాడు అలా డమ్గా ఉన్నాడు అని చెప్పేసి. ఇది కొంచెం మనం సమాజం చూసుకోవాలన్నమాట. బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎంపతి చూపిస్తాం, చెయ్యి కాలు సరిగా లేని వాళ్ళకి ఎంపతి అనేది చూపిస్తాం. బట్ వై విత్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి ఎందుకు చూపించరు? ఎందుకోసం అంటే అది హిడెన్ డిఫార్మిటీ, కనిపించకుండా ఉండేదన్నమాట. మీరు చాలా చక్కగా అడిగారు. ఆడవాళ్ళకి కొంచెం వినికిడి లోపం నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చెప్పని కూడా చెప్పరు. వాళ్ళ పేరెంట్స్ కూడా కొత్తగా ఇట్లా గాజులు వేసుకొని అంతా పెళ్లి చేసుకొని ఇంకా ఆ పసుపు తాడు అలాగే ఉంటుంది తీసుకొస్తారు ఓపీకి. ఎవరు? అత్త తీసుకొస్తుంది. నేను ఒకటి చెప్తుంటే ఒకటి అర్థం చేసుకుంటా ఉంది, ఏదో ఇచ్చి కట్టబెట్టారు మాకు ఇది అనేసి దాచేస్తారు మా పాప. ఎందుకోసం అంటే ఎంపతి చూపించే బదులు రాళ్ళు వేస్తారు. రే డంప్ నువ్వు కాబట్టి. ఆ ఏజ్ వాళ్ళతో కాదు, 40 ఏళ్ళ వాళ్ళకి ఆడవాళ్ళకి వస్తే నేను వేరేది ఏదో చెప్తూ ఉండినా కాబట్టి నేను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాను కాబట్టి నేను ఫంక్షన్లకు వెళ్ళను, మీ బంధువులు ఎవరైనా వస్తే నేను పెద్ద మాట్లాడలేను, డిసోసియేట్ అయిపోతారు కంప్లీట్గా ఫ్యామిలీ నుంచి. మొన్న రీసెంట్గా ఆల్మోస్ట్ 2 years బ్యాక్ ఇంప్లాంట్ చేశాను. నా పిల్లల వాయిస్, నా భర్త వాయిస్ నేను మళ్ళీ వినగలుగుతానా లేదా అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను. ఇక లైఫ్లో నేను వినలేనేమో అనుకున్నాను, కానీ నేను ఇప్పుడు వినగలుగుతున్నాను. అలా ఉంటుంది. ఇక మగవాళ్ళ విషయంలోకి వస్తే వాళ్ళది అస్సలు ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకోసం అంటే ఎవరికి చెప్పుకోలేరు. విమెన్ అయినా కనీసం హస్బెండ్స్తో చెప్పుకుంటారు, కానీ మెన్ అయితే అసలు చెప్పుకోలేని పరిస్థితి. ఉద్యోగం పోతుంది. కమ్యూనికేషన్, ఐటీ వాళ్ళకైతే లిటరలీ దాని మీదే ప్రపంచం అంతా. కొంచెం వినికిడి తగ్గినా స్లాంగ్ కొంచెం మారిస్తే వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇంగ్లీష్లో యాక్సెంట్ మాకు కొంచెం అర్థం కావట్లేదు, నిజం చెప్పండి ఏమవుతుంది మేడం, నాకు కొంచెం వినికిడి లోపం ఉంది మేడం, నేను అది మేనేజ్ చేస్తూ ఉండినాను, ఇప్పుడు నా వల్ల కావట్లేదు. అలా ఉంటుందన్నమాట. సో మనం ఇంకొంచెం డెవలప్ అవ్వాలి. మనం వీటికి ఎలా అయితే మనం ఎంపతి చూపించి ఓకే యూ మూవ్ ఫార్వర్డ్, నీకు ఇది ప్రాబ్లం అవుతుంది కదా, నిన్ను వేరే దానికి షిఫ్ట్ చేస్తున్నాను, లెట్స్ షిఫ్ట్ ఫర్ దిస్ అనేది కనుక మన సమాజం కనుక ఐడెంటిఫై చేసుకోగలిగితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. దీనికి లీగల్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా మేడం? అంటే సాధారణంగా వికలాంగులకు ఉన్నాయి, లేదా ఇప్పుడు కులం పేరుతో తిడితే సాధారణంగా కేసులు ఉన్నాయి. సో ఇప్పుడు మూగవాన్ని తిట్టడం కానీ లేదా చెవిటివాడిని తిట్టడం వల్ల లీగల్లీ అదేమన్నా కేసా? అది లీగల్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? ఎంతవరకు ఉంది అంటే డెఫ్ అండ్ మ్యూట్ అని కూడా మీరు అనకూడదు. మీరు ఇంటర్నెట్లో గూగుల్లో అట్లా చేసినా కానీ మెడికో లీగల్లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అలా అలా అసలు సర్చ్ ఆప్షన్స్లో కూడా ఉండవు మనకు, అంత ప్రమాదకరం. కాకపోతే అఫెన్స్, ఇట్స్ అన్ అఫెన్స్. కాకపోతే విచిత్రం ఏంటంటే వాళ్ళని తిట్టినట్టు వాళ్ళకి తెలియని కూడా తెలియదు అనమాట, వినపడదు. సాక్ష్యం ఉంటే మాత్రం కేసు పడుతుంది. మంచోళ్ళు అండి, చాలా మంచోళ్ళు. అంటే నేను అనేది లీగల్ రెమెడీస్ ఉన్నాయి కాబట్టి ఇట్లనే మీరు ఆగండి అని చెప్పడానికి జనాల్ని మనం అనుకుంటాం, కానీ మనం ఎట్లా ఉంటామో అవతల వాళ్ళు కూడా. ఇప్పుడు వాడు కొంచెం ఇరిటబుల్ అయిపోతూ ఉంటారు, మీరు మామూలుగా చూస్తే ఏంటి అవును ఇది గట్టిగా అరుస్తున్నాడు ఏంటబ్బా వీడు అని అనుకుంటాం. బట్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అంటే అవును ఇది అని అంటారు. ఎందుకోసం ఇట్లా అంటే నేను మామూలుగానే మాట్లాడుతున్నాను కదా, మామూలుగా కాదు గట్టిగా మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఒకసారి అసెస్మెంట్ చేస్తే వాళ్ళకి వినికిడి లోపం ఉంటుంది. సో వాళ్ళకి ఎప్పుడైతే అది కరెక్ట్గా చేసేసుకుంటారో దే విల్ ఫీల్ గుడ్.
రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. ఆన్ టేబుల్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది కొంతమందికి స్టేపీస్ పేషెంట్స్కి. నేను ఇది డైరెక్ట్గా చెప్పచ్చో లేదో కానీ ఎంత ఆనందంగా ఉంటుందంటే, బామ్మర్ది వచ్చారు వెరీ రీసెంట్గా ఆపరేషన్ థియేటర్కి వచ్చారు. ఎందుకోసం అంటే నేను సర్జరీ 20 minutes చేస్తాము, సర్జరీ అయిపోగానే ఆన్ టేబుల్ వినపడుతుంది అనమాట వాళ్ళకి. వాళ్ళు పండు నాకు బాగా వినపడుతుందిరా, మత్తులోనే అతను నాకు బాగా వినపడుతుంది ఇలా అని చెప్పేసి అదొక రకమైన ఆనందం వాళ్ళకి. అప్పుడు దాకా క్లోజ్ అయిపోయింది. చాలా మంచోళ్ళండి వాళ్ళు. మనం కాకపోతే హిడెన్ డిఫార్మిటీ కాబట్టి సమాజం కొంచెం డిఫరెంట్ గా చూస్తుంది, కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, యూ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.